హాయ్ ఫ్రెండ్స్, స్వాతి సిస్టర్స్కి వెల్కమ్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఒక్క లైక్ ఇచ్చి, కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇంకేంటంటే మేము ఈరోజు మా ఫ్రెండ్స్ అందరం కూడా, అంటే మా వీధిలో వాళ్ళందరం కూడా వారాహిదేవి గుడికి అయితే వెళ్తున్నామని చెప్పాను కదండి. ఇది మొన్న పెట్టవలసిన వీడియోవే, కొంచెం లేట్ అయింది ఏమనుకోకండి. ఇంకా మేమందరం కూడా ఆటో గురించి అయితే వెయిట్ చేస్తున్నామండి. ఆటో రాగానే మేమందరం కూడా ఎక్కేసాము. ఇంకా ఆటోలు ఎక్కాక అసలు గాలికి ఒక్కొక్కరు జుట్లు అయితే అలా ఎగిరిపోయింది. ఒకరికొకరు కూడా పిచ్చి పిచ్చిగా నవ్వుకున్నాము. ఇంకా అది అవ్వగానే మేమైతే ఉదయం 7 గంటలకైతే బయలుదేరాము. బయలుదేరగానే 9:30కైతే ఒక టిఫిన్ హోటల్ దగ్గర అయితే ఆపాడండి. ఇంకా కొంతమంది అయితే టిఫిన్ తెచ్చేసుకున్నారు, వాళ్ళు ఆటోలో కూర్చొని తినేశారు. ఇంకా తెచ్చుకోలేని వాళ్ళు అయితే ఇలా డాబా దగ్గర అయితే దిగి కొంచెం టిఫిన్స్ అయితే చేసామండి. ఇంకా టిఫిన్ చేశాక జర్నీ అయితే ఇంకొక 1 అవర్ అయితే ఉంది. ఇంకా బయలుదేరిపోయాము. ఇంకా కాకినాడ దగ్గరగా రాగానే, ఇంకా కాకినాడ ఇదంతా వంతునండి, జగన్నాథపురం వంతున అంటారు. ఇంక వంతున డౌన్ దిగ్గానండి, ఈ జగన్నాథపురం వంతున దిగ్గానండి కొవ్వూరు. ఇంకా మనకు ఆ వంతున పక్క నుంచి అయితే తీసుకెళ్ళిపోతాడండి ఆటో వాడైతే. ఇంకా అక్కడి నుంచి అక్కడికి మినిమం 10 నిమిషాలు కూడా ఉండదండి. ఇంక మీకు ఈ గుడి కనిపిస్తుంది కదా, కరెక్ట్ కొవ్వూరు ఊర్లో దిగాక మనకి జంక్షన్లో గుడి కనిపిస్తుందండి. ఒక సైడ్ వెళ్తే లైన్ వైపుకి వెళ్తాం, ఇంకొక సైడ్ అయితే డైరెక్ట్ గుడి ముందుకైతే వెళ్తామండి. ఇంక నేను మా చెల్లి అయితే ఈ టైంకే మాకు దర్శనం కూడా అయిపోయింది. ఎందుకంటే మేము ఫస్ట్ వెళ్ళేటప్పుడు అయితే అంతా హడావడిగా లోపలికైతే దర్శనం దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి. ఇంకా మా వాళ్ళందరూ చెప్పాను కదా, మా చిన్నోడు వల్ల మాకైతే మటుకు దర్శనం త్వరగా అయిపోయింది. ఇగోండి తినే మా పిన్ని వాళ్ళ పాప, తనకి రీసెంట్గానే బాబు పుట్టాడండి. ఇంకా తనని తీసుకొని అయితే మేమందరం, అప్పటికే మా దర్శనం అయిపోయింది. ఇంకా మాతో వచ్చిన వాళ్ళందరూ లైన్లో ఉన్నారండి. ఇంకా సరే అయితే ఆటోలో ఎంతసేపు అని కూర్చుంటాం, బాబు కూడా ఏడుస్తున్నాడు కదా అని అలా మళ్ళీ గుడి దగ్గరికి అయితే వెళ్ళామండి. చక్కగా వెళ్ళి మళ్ళీ రెండోసారి మీ అందరికీ కూడా చూపించడానికి అయితే వీడియో మొత్తం తీసానండి. వీడు చూసారా, అసలు కెమెరా ఆన్ చేస్తే చాలండి వీడైతే ఇలా చూసేవాడు. అసలు వాడికి ఏంటోనండి, ఇప్పుడు పిల్లలైతే అన్ని కడుపులోనే నేర్చుకొని వచ్చేస్తున్నారు అన్నట్టున్నారు. ఇంకా చక్కగా మేమైతే తీసుకెళ్తుంటే గుడి దగ్గర బొమ్మలు ఇవన్నీ కూడా మంచిగా చూసాయి. ఇదైతే గుడి ముందు వీధి అండి. మేము లైన్ చూసారా, అది గుడి పక్కన అవతల వీధిలోంచి గుడి వెనక నుంచి లైను, ఇదైతే గుడి ముందు నుంచి మాట. రష్ అయితే మటుకు మామూలుగా లేదండి. అందులో మేము వెళ్ళింది సోమవారం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి అంట. అస్సలు ఖాళీ లేదండి గుడి అయితే. బాబోయ్, ఆ రష్ చూసి మాకైతే ఇంకా భయం వేసింది. లైన్ అయితే 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు అవతలకు ఉందండి. ఇంకా భోజనాలు అవి కూడా చక్కగా పెడుతున్నారు. మా లక్కీ ఏంటంటే అప్పటి వరకు కొంచెం జల్లు పడి వర్షం అయితే లేదండి. వర్షం అయితే తగ్గింది. చూసారు వాటర్ ఎలా ఉందో ఫుల్గానా. ఇంకా అందరూ కూడా కొబ్బరికాయ, అట్టిపళ్ళు, బెల్లం ఇవన్నీ కొంటున్నారు కానండి. అక్కడున్న రష్లో అయితే ఉత్తప్పుడు అవుతుందేమో మరి నాకు తెలియదు. కానీ ఇదిగోండి ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇదే గుడి అయితే చాలా చిన్నదండి. కానీ తల్లి మహిమకి ఎంత జనం అంటే తండాలుగా అయితే వస్తున్నారండి. ఇదిగో చూసారా, శ్రీ వారాహి అమ్మవారి గుడి అని ఉంది కదా మీకు, ఇదే మొత్తం గర్భగుడి. ఇందులోంచే చంటి పిల్లల దర్శనం అయితే అటుపక్క నుంచి పంపిస్తున్నారండి. అసలు సేవ చేసే భక్తులు కూడా చాలామంది అండి. చాలా బాగుంది దర్శనం అయితే. ఇంకా ఈ మాలలు వేసుకున్నారు కదండి భవానీలు, వీళ్ళు కూడా చక్కగా బొట్టు పెట్టి వచ్చిన వాళ్ళందరికీ కూడా పసుపు నీళ్ళు అయితే జల్లుతున్నారండి. ఎందుకంటే వారాహి అమ్మవారి దగ్గర చాలా నిష్టగా ఉండాలి కదండి. పసుపు నీళ్ళు అయితే జల్లి చక్కగా అయితే అవుతుంది కదా. నెక్స్ట్ మీకు ఏంటంటే కొబ్బరికాయ గురించి అయితే చెప్దాం అనుకుంటున్నాను కదండి. ఇంత రెస్ట్లో అయితే బెల్లం ముక్క ఒక్కటి తీసుకుంటే సరిపోద్దండి. కొబ్బరికాయ అట్టిపళ్ళు అక్కడ కొట్టే ఛాన్స్ కూడా లేదు. మేము ఇంకా కొబ్బరికాయ అట్టిపళ్ళు సెట్ తీసుకున్నాను కదా, నేను ఆ ఎర్ర ముక్క అయితే అక్కడ పెట్టేసి దీపం అగరత్తులు అన్నీ కూడా అక్కడే పెట్టేసామండి. లోపలైతే బెల్లం ముక్క మనకు నైవేద్యం చూపించి ఇచ్చేసారు. ఏమైనా పళ్ళు అలా ఇస్తున్నారండి. ఇంకా చూసారా జనము, అసలు కొబ్బరికాయ కొట్టే చోట కూడా అంత రష్గా ఉందండి. ఇదంతా మీకు చూపించడం గురించి అయితే మళ్ళీ వెనక్కి అయితే వచ్చాము. ఇంకా మా దర్శనం అయితే సూపర్గా చాలా బాగా జరిగిందండి. ఇంకా మేము దర్శనం అయిపోయి మళ్ళీ జగన్నాథపురం వంతునైతే ఎక్కిసాము. ఇంకా మా కాకినాడలో జగన్నాథపురంలో చాలామంది చుట్టాలు ఉన్నారండి. కాకపోతే గుడికి వెళ్ళి ఎవరింట్లకి వెళ్ళకూడదు కదా, అందువల్ల అయితే ఎవరింట్లకి వెళ్ళలేదండి. ఇంకా మా చిన్నోడైతే అరుపులు కేకలునండి, ఇంకేం చేయాలో మాకు తెలియక అది వేసుకున్న చున్నీతో అయితే ఉయ్యాలు కట్టేసామండి. ఉయ్యాలు కట్టేస్తే
చక్కగా మేము మళ్ళీ అనకాపల్లి వచ్చే వరకు వాడికి కక్కరు మనలేదండి. ఆ ఉయ్యాల్లో చక్కగా పడుకొని ఇంకా అలా ఊపుతూ ఉంటే ఇంకా మాకు అందరికీ కూడా మంచి టైం పాస్ మాట. వీడు ఇప్పుడు కూడా చూసారా కెమెరా ఇంకా నేను ఇలా సెల్ పెడితే చాలండి అలా చూస్తూనే ఉండేవాడు. ఇంకా వాడితో అయితే మాకు మంచి టైం పాస్ అయిపోయింది. ఇంకా అక్కడ అయ్యాక పిఠాపురం అయితే మటుకు పిఠాపురం రోడ్డు మీదేనండి. ఇది కుకుటేశ్వర స్వామి దేవాలయం అని, మనకి పాతగయ అని కూడా అంటారు. చాలా బాగుందండి గుడి అయితే మటుకు. మీ అందరూ కూడా కంపల్సరీ విజిట్ చేయండి. ఇంకా మా దర్శనం అయితే ఇంత బాగా కంప్లీట్ అయిపోయింది. మీ వీడియో మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.